వంటని చూసి అందరం వంట చేసే వాళ్ళకి అన్నపదం కలిగే లక్షణం చూసుకోకుండా అంటే మొత్తం నాన్ వెజ్ తినేద్దామని అనుకోకూడదు. కొంచెం 90 గ్రాములు అంత మాత్రమే తీసుకోవాలి. ఇది రైస్ లాగా తినకూడదు. మల్టీమీడియట్స్ ఏవైనా కూడా మా ఇంట్లో ఉప్మా చేసి మన ఇష్టం వచ్చినంత తినేస్తాం. కొంచెం తీసుకుంటే రెగ్యులర్గా తీసుకోవటానికి బాగుంటుంది. బియ్యం లేకుండా బియ్యం బదులు మిల్లెట్స్ వేసుకోవచ్చు అమ్మా. కొంచెం బియ్యం యాడ్ చేయాలి. బియ్యం ఉండాల్సిందే. ఆ బియ్యం ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ముడివి వాడుకోండి. వైట్ రైస్ కాకుండా ముడివి వాడుకోండి. మామూలుగా రవ్వతో వండుకునే టైం కంటే ఇప్పుడు ఎక్కువసేపు పడుతుంది. మధ్యలో కొంచెం మూత తీసి కలుపుకుంటూ ఉంటాను. 20 నిమిషాలు పడుతుందండి. 20 మినిట్స్ దాకా పడుతుందంట. ఇంకా చిన్న పిల్లలకి పెట్టాలి అంటే ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. గర్లంటే మినపప్పు కూడా వేయడమ్మా. పప్పు యాడ్ చేయాలి. ఎంత చేస్తారు అరకింతనే బాగుంటుంది. ఆరేడు గంటల ముందే నానబెట్టుకోవాలి. నైట్ కడిగి త్వరగా నానబెట్టేసుకొని తిన్నాం కదా. అదే ఎక్కువసేపు ఎక్కువగా వాడుకోండి. ఏంటో లడ్డు ఏంటో లడ్డు దీంట్లో వేసవి విత్తనాలు ఇలాంటి కావాలన్నా వేసుకోవచ్చు. మిల్లెట్స్తో ఉప్మా రెడీ.